లేకుండా చూసుకోండి. సరే గురువుగారు, నాగుల పంచమి విశిష్టతను గురించి మా ప్రేక్షకులకు తెలియజేయండి. మొట్టమొదటిది ఈరోజు మొట్టమొదటి శ్రావణ శుక్రవారం. అలాగే మన పంచమి తిథితో అంటే మిళితమైంది ఉంది కాబట్టి ఇది చాలా ఒక రకంగా మంచిది కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఈరోజు నాగపంచమి, అంటే నాగపంచమి ఈ తిథిని ఎక్కువగా ఈ శ్రావణ శుద్ధ పంచమి నాగపంచమి ఈ పండుగని ఎక్కువగా ఉత్తర భారతీయులు బాగా చేసుకుంటారమ్మా. అలాగే రాయలసీమ సరిహద్దు ప్రాంతాల్లో కూడా చేస్తూ ఉంటారు. ఇది ఏమిటయ్యా అంటే సంతానం లేని స్త్రీలు ముఖ్యంగా ఈ నాగపంచమి రోజున మనకి నాగుల చవితి కార్తీక శుద్ధ చవితి రోజున ఎలా అయితే మనం నాగుల చవితి పుట్టకలో ఎలా పాలు పోస్తామో, పుట్టలకి ఏ విధంగా అయితే నాగేంద్రుడు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తామో అదే విధంగా ఈరోజు స్వామి అంటే మన సుబ్రహ్మణ్య స్వామిని పూజించి ఆయన అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే మనకి ముఖ్యంగా పంచమి తిథికి అధిపతి కూడా నాగదేవతలమ్మ. కాబట్టి ఈరోజు పైగా మహాలక్ష్మీదేవి మనకి శ్రావణ మాసం అంతా మహాలక్ష్మీదేవి ప్రీతికరమైంది కాబట్టి మరి సంతానార్థై సంతానం కోరుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు ఆ తల్లి అనుగ్రహానికి పాత్రలు అవ్వడానికి విశేషంగా పూజలు చేస్తారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం పొందడానికి, సంతాన సంబంధమైన లేమిని పోగొట్టుకోవడానికి, అలాగే మగపిల్లలకు కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండడానికి, వాళ్ళ ఎదుగుదలకు బాగుండడానికి ఈరోజు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేస్తారమ్మా. గురువుగారు, అలాగే మనకి సంతాన సమస్యలు రావడానికి మనం నాగదోషాలు కారణం అంటారు. ఇది ఎంతవరకు నిజం? అసలు నాగదోషాలు ఉన్నవాళ్ళు ఈ నాగుల పంచమికి మనం ఎలాంటి పూజ చేస్తే? జనరల్ గా సంతానానికి నాగదోషం అంటే మనకి లగ్నాత్ పంచమ స్థానంలో రాహు గాని కేతు గాని ఉంటే దీన్ని మనం ఏంటంటే నాగదోషంగా చూస్తాము. అంటే సంతాన సంబంధమైన లేమిని ఆ గ్రహాలు క్రియేట్ చేస్తాయి, అంటే ఉత్పన్నం చేస్తాయి. అంటే జనరల్ గా మనకి వెన్నుపాము అంటాము, అలాగే కాలసర్పం అంటే ఏ రకంగా కాలాన్ని సర్పంతో కూడా పోలుస్తుంటారు. కాబట్టి ఇక్కడ మనకి వీర్యం కూడా పాము ఆకారంలోనే ఉంటుందమ్మా. కాబట్టి ఇదేంటంటే వీటన్నిటికీ ఏంటంటే ఫలదీకరణం, వీర్యం ఫలదీకరణం చెంది అది సంత పిండంగా మారడానికి దోహదం చేస్తుంది. కాబట్టి అక్కడ ఈ నాగులు అనేవి ఎంతగానో పాత్ర పోషిస్తూ ఉంటాయి. కాబట్టి మనకి ఏంటంటే ఈ నాగదోషాన్ని పోగొట్టుకోవడానికి ప్రత్యేక ఆలయాలు కూడా ఉన్నాయి. అంటే మనకి ఆంధ్ర ప్రాంతం కనుక చూసుకుంటే మనకి మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి స్వయంభూ ఉన్నాడు. అలాగే పెద్దకాకాని గుంటూరు పెద్దకాకాని దగ్గర అక్కడ కూడా రాహు దోషాలు పోగొట్టే ఈశ్వరుడు ఉన్నాడమ్మా. ఇది కాకుండా మనకి రాయలసీమ ప్రాంతము మనకు శ్రీకాళహస్తి అక్కడైతే 365 రోజులు, అలాగే గ్రహణం పట్టిన సమయంలో కూడా అక్కడ మనకి తెలిసే ఏకైక దేవాలయం అది. కాబట్టి అక్కడ కూడా విశేషంగా ఈ కాలసర్ప దోషాలకి విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయమ్మా. శక్తివంతమైన దేవాలయం అది కూడా. సరే అమ్మా.